పుట్టుడు చదువుతుంటే మీ నాన్న పేరు కృష్ణారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హెడ్ క్లర్క్. అంజలి వాళ్ళ నాన్న పేరు శివప్రసాద్, అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్. రోడ్ నెంబర్ 12లో లంకంత కొంపు. అతను వాడే ప్రతి కారు నెంబర్ 6666. ఎవరు నువ్వు? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? ఇవే కాదు, నువ్వు అడిగే ఆ ప్రశ్నకి సమాధానం నా ఒక్కడికే తెలుసు. మీరేం చేస్తుంటారు? ఏటీఎం సెంటర్లో గార్డ్ని. పాపకేమైంది? జీతం ఎంత వస్తుందో? కట్టింగ్స్ అన్నీ పోను ఒక 5,000. పాపకేమైంది? డబ్బు సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. పాపకేమైంది? సారీ, పాపకేమైంది డాక్టర్? అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. అంటే ఇది ఒక రకమైన క్యాన్సర్. క్యాన్సరా? ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు. కాకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి, అది కూడా 1 year లోపు. ఇక్కడ సరైన సర్జన్ కూడా లేడు. స్పెషల్గా యూకే నుంచి పిలిపించాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడిన ప్రాసెస్. ఎంత అవుతుంది డాక్టర్? పోస్ట్ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్తో కలిపి సుమారు 10 లక్షల దాకా అవుతుంది. సర్జరీకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా మీరు ఆ ఏర్పాట్లు చేసుకోండి. ఏం చెయ్యలేని పరిస్థితి. నెలకి 5,000 సంపాదించే నేను 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? ఆలోచించడానికి భయంగా ఉంది. ఏం తల్లి? చచ్చిపోవడం అంటే ఏంటి నాన్న? చచ్చిపోవడమా? చచ్చిపోవడం ఏంటి? ఎవరు చచ్చిపోవడం? ఎందుకు చచ్చిపోవడం? నేను చచ్చిపోతున్నా అంత కదా అని ఎవరన్నారు? నర్స్ అంటే చెప్తుంటే విన్నాను. అది అది వేరే పిల్లమ్మా, వేరే పిల్ల గురించి చెప్పింది. పింకీ అంటే నేనే కదా నాన్న. నీకొక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను, ఎలా మర్చిపోయానబ్బా. ఏంటది నాన్న? వద్దులే, నీకు చెప్తే నువ్వు అందరికీ చెప్పేస్తావు. ప్లీజ్ నాన్న, ఎవ్వరికి చెప్పండి నాన్న, ప్రామిస్. ఇది టాప్ సీక్రెట్. మొన్న నేను నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఓరున వర్షం, గాలి. ఏటీఎం డోర్ తెరుచుకుని ఒక బుజ్జి బాబు లోపలికొచ్చాడు. బుజ్జి బాబా నా అంటున్నాడా? నీకంటే తక్కువ ఉన్నాడు. ఓహో. వాడు నా వైపే చూస్తున్నాడు, నేను వాడి వంకే చూస్తున్నాను. అలా దగ్గరకొచ్చాడు. వర్షం కదా, లోపలికి వస్తే వచ్చాడని రానిచ్చాను. వచ్చినవాడు ఊరికే ఉన్నాడా? ఆ బటన్ నొక్కి, ఈ బటన్ నొక్కి, ఆ ఫైల్ పారేసి, ఈ ఫైల్ విసిరేసి, అది చేసి, ఇది చేసి నానా అల్లరి చేశాడు. బ్యాడ్ బాయ్. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఫట్ మనం కొడదాం అనుకున్నాను, అంతే ఫట్ పారిపోయాడు. వాడు పారిపోతే నేను ఊరుకుంటానా? నేను పరిగెత్తాను. వాడు పరిగెడుతున్నాడు, నేను పరిగెడుతున్నాను. పట్టుకున్నాను, అంతే. కర్ర తీసి కొట్టబోయేసరికి ఆ బాబు అలా 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 పెరిగి పెద్దగా అయిపోయాడు. నీ అంతా కాదు, ఈ హాస్పిటల్ అంత పెద్దగా అయిపోయాడు.
ఇంతకీ ఆ బాబు ఎవరో తెలుసా? నేను చెప్పను. ప్లీజ్ నాన్న చెప్పు నాన్న చెప్పు. శ్రీకృష్ణుడు. ఆయన ఏమన్నారో తెలుసా? ఒరే ప్రసాదు, ఇంతకాలం నన్ను నమ్ముకుని పూజలు చేశావు కదరా, నీ భక్తికి మెచ్చి నీకోటిస్తున్నాను అన్నాడు. ఏమిచ్చాడు? ఉం? ఎవరు లేరు చెప్పు. ఈ లాకెట్టిచ్చాడు. ఇది వేసుకుంటే నేను నీతో పాటు ఉన్నట్టే నీకు భయం నొప్పి ఏమీ ఉండవని చెప్పాడు. ఎంత బాగుందో. నీకు కావాలా? ఇస్తావా? సరే. నాన్న ఇప్పుడు నాకేం కాదు కదా? ఏమీ కాదమ్మా, ఆ కృష్ణుడే నిన్ను కాపాడతాడు. సార్ ఆ, పాపకి ఇంజెక్షన్ చేయాలి. నాన్న ఇంజెక్షన్ నొప్పిగా లేదు నాన్న. ఎలాగైనా పాపను బ్రతికించుకోవాలి. ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి. ఆ క్షణమే మస్కట్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మరి అంత దూరం వెళ్ళాలంటే డబ్బులు? పాప పేరు మీద పోస్టాఫీసులో ఒక 70,000 దాకా దాచాను. అవి సరిపోతాయి వెళ్ళడానికి. పాపనందాక ఎక్కడ ఉంచుతావురా? నేను వీలైనంత త్వరలో వచ్చేస్తాను. పాప జాగ్రత్త అండి. వెళ్ళమ్మా. రామ్మా రా. నాన్న నువ్వు భయపడుతున్నా. నేను బానే ఉంటాను. ఊరెళ్తున్నావు కదా, ఈ కృష్ణుని నీతోనే ఉంచుకో. నా బంగారు, నా తల్లి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మస్కట్ వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టాను. వైజాగ్ से फोन किया నువ్వేనా? అవునండి. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో నేను ఒక అడుగు ముందుకేశాను అనుకునే లోపే నా దురదృష్టం 2 అడుగులు వెనక్కి లాగింది. వెనక్కి వెళ్ళడం తప్పితే నా దగ్గర ఇంకో దారి లేదు. జేబులో పైసా లేదు. చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న స్టేషన్కి చేరుకున్నా. అయ్యో చూడు స్వామి ఎలా దగ్గుతున్నావో. ఆ డొక్కలు చూడు ఎలా ఎండిపోన్నాయో. వద్దు స్వామి, ఆ పాడుగం చేయొద్దు. అది తాగి తాగి నా పెనుముడు చచ్చిపోన్నాడు. పిచ్చి రక్తాలు, జనన మరణాలు నీలాంటి మానవులకు. మీకు ఒకే ప్రాణము, ఒకే దేహము. కానీ నేను అలా కాదు. నాకు పరకాయ ప్రవేశము తెలుసు. ఈ దేహము శిథిలమైన మరుక్షణము నా ఈ ఆత్మ మరొక దేహములోకి ప్రవేశిస్తుంది. నిజమా స్వామి? అవును రక్తాలు, నేను ఈ కాలము నాటి వాడిని కాదు, ద్వాపర యుగము నాటి వాడను. శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు, వసంతుడు, నేను, మేమందరము ద్వారకలో గోవులు కాసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళం. కొన్ని వేల దేహములు మార్చి ఇప్పుడు ఈ దేహములోకి చేరాను. రక్తాలు, నువ్వు అనవసరంగా నా ఆరోగ్యం గురించి కంగారు పడకు. ఇంకా నువ్వు పో. ఏటో స్వామి, గంజాయి మానమంటే మాకు అర్థం కాని కథలన్నీ చెప్తావు. సర్లే, ఇదిగో కనీసం ఇడ్లీ అన్నా తిను. వస్తాను. ఏటో పిచ్చి మాలకు.
ఆ బైరాగి చెప్పిన పిట్ట కథ విన్నాక ఇంత బాధలోనూ నాకు నవ్వు వచ్చింది. సార్ ఖచ్చితంగా వాడే సార్.